యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. వరుసగా రేటు దిగొస్తూనే ఉంది. 24 క్యారెట్ల పుత్తడి రేటు రూ. 1630 తగ్గగా గత 4 రోజుల్లో చూస్తే 10,000కు పైగానే తగ్గడం విశేషం. ఇక 22 క్యారెట్ల పసిడి ధర చూస్తే రూ. 1,500 పతనమైంది. మరోవైపు వెండి ధర మాత్రం స్థిరంగానే ఉంది. అంతర్జాతీయంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నప్పటికీ బంగారం ధర తగ్గుతూనే ఉంది. పెళ్లిళ్ల సీజన్లో బంగారం కొనాలనుకునే మహిళలకు ఇది శుభవార్త అని చెప్పొచ్చు. సాధారణంగా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారానికి డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలో అటువైపు పెట్టుబడులు పెరిగి ధర కూడా పెరగాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అలా జరగట్లేదు. ఒకవైపు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. మధ్యలో అమెరికా కూడా ఇరాన్పై దాడి చేస్తుండగా ఇరాన్ వీటితో పాటు గల్ఫ్ దేశాలపై ప్రతిదాడులు నిర్వహిస్తోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా బంగారం ధర రోజురోజుకు తగ్గుతూనే ఉంది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,500 తగ్గగా తులం బంగారం ధర 1,49,300 వద్ద కొనసాగుతుంది. 4 రోజులుగా ధర తగ్గుతూనే వచ్చింది. దీనికి ముందు వరుసగా 2,850, 2,650, 2,350 మేర పతనమైంది. ఇలా 4 రోజుల వ్యవధిలో 22 క్యారెట్ల పసిడి ధర 9,350 తగ్గింది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు రూ. 1,630 తగ్గింది. ఇది ప్రస్తుతం 10 గ్రాములకు రూ. 1,62,880 వద్ద ఉండగా గత 4 రోజుల్లో ఇది రూ. 10,210 తగ్గుముఖం పట్టింది. బంగారం ధర వరుసగా పతనం అవుతున్నప్పటికీ మరోవైపు వెండి ధర మాత్రం మార్చి 6న ఉదయం స్థిరంగానే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కేజీ వెండి 2,95,000కు చేరుకుంది.